పట్టణంలో 25 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 36, 42, 43 వార్డులలో 1,30,00,000తో చేపట్టిన సీసీ రోడ్ డ్రైనేజ్ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ ఎక్కడా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసం పనులు చేపట్టామని, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. 4,520 మంది నిరుపేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడం జరిగిందని ఆయన అన్నారు. బాగుంది సార్. అది बहुत शुक्रिया। थोड़ा अपन पीछे गए तो घर के सामने रहता ना, यहाँ से खुला है सर, यहाँ पे गाड़ी इधर किसका है? ये एक से अच्छा देखो, इनका गाड़ी रख ले सकते, उसका रिश्तेदार का गाड़ी भी सामने रखते। पार्टी में कैसा बात ब्रो मुंदर को आप लोग रहना आज सुबह 42 वार्ड के अंदर जो वर्क चल रहा है, जो गुज़िश्ता में एमएलए साहब 81 लाख रुपए का फंड लगाए थे, जो डॉक्टर गोरीमिया साहब के घर से लेके ये लास्ट एंडिंग तक जो रोड चौड़ी नहीं थी, उसके वास्ते तमाम महल्ले वाले नौजवान और हमारे अहमद साहब, मैं और तमाम जिम्मेदारान ये चीज़ अपने जो घर के ओनर्स है, वो नईम के वालिद साहब होंदो या जलाल भाई होंदो या सुल्तान अहमद साहब की भी उसमें थोड़ी ज़मीन है, और अब्दुल्ला मुल साहब है, उनसे भी सब तमाम लोग नौजवान मिलके उनसे रिक्वेस्ट करें कि भाई आने वाले दिनों के अंदर आबादी बढ़ चुकी है, ये गली को थोड़ा चौड़ा करना है। आप लोगों से गुजारिश करते हैं कि 3-3 फीट, अगर गुज़िश्ता में बारिश हुई तो वो टूट गए थे, उन लोगों के बाउंड्री वॉल्स टूट गए थे, उसके बाद से हम लोग रिक्वेस्ट करें, टूटने के बाद సంజయ్ అన్న గారి నాయకత్వంలో పార్టీలకు అతీతంగా మన పార్టీ ఉన్నా లేకున్నా మన నాయకుడైనా కాకుండా ప్రతి వార్డులో సమానంగా నిధులు కేటాయించి మరి అన్ని వార్డులు కూడా అభివృద్ధి చేయడానికి కృషి చేసిండు. మున్సిపల్ లోపల ప్రతి వార్డు తనదే అనుకుంటూ తను ప్రతి వార్డు కూడా అభివృద్ధి చేసిండు. దానికి సంజయ్ అన్న గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి వార్డులో ఇరుక్కున్న సంజయ్ కూడా అక్కడ ఇంటి సోదరులు ఏదైతుందో స్థలాన్ని ఇచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు ఇక్కడ కిలా రోడ్డు కానీ, మరి ఇప్పుడు లడ్డు ఖాజా నుంచి అజారి కబ్రస్థాన్ వరకు కూడా మన బీటీ రోడ్ శాంక్షన్ అయింది ఉంది, అది కూడా వర్క్ చాలు చేస్తానని చెప్పారు. నేను అడిగా కానీ మరి అన్ని వార్డు నా వార్డులో కూడా ప్రతి రోడ్డుకు ప్రతి సంధికి కూడా మరి మేము సీసీ రోడ్డు వేసి డెవలప్ చేయడం జరిగింది. దీనికి సహకరించిన సంజయ్ అన్న గారికి, మరి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
జగిత్యాల పట్టణంలో 36వ వార్డ్ మార్కెట్ దగ్గర, అదేవిధంగా 42, 43 వార్డులు అంటే మన గొర్రెమియా చౌరస్తా, కట్టుకాజా హోటల్ దగ్గర నుంచి కూడా వస్తుంది. ఈ ప్రాంతంలో పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంలో జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డులో నిరంతరం జరుగుతున్నాయి. ఈ స్థాయిలో జరుగుతున్న పనులు మనకు తెలుసు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలే. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణానికి సంబంధించిన పాత పనులు చేసిన వాటికి, గత ప్రభుత్వంలో చేసిన వాటికి బిల్లు దాదాపు 11 కోట్ల రూపాయలకి చెల్లిస్తూ, అదేవిధంగా 25 కోట్ల రూపాయల పనులు పట్టణంలో జరగడం జరుగుతూ ఉంది. దాంతోపాటుగా పట్టణ పేదలు, గరీబ్లో, ఇప్పుడు ఉదాహరణ చెప్పాలంటే 42 వార్డులో డబుల్ బెడ్రూమ్లో దాదాపు 100 కుటుంబాలు పోయినాయి. 43లో కూడా 78 కుటుంబాలు పోయినాయి. అంటే 173 కుటుంబాలు పోయినాయి. అంటే ఇంతమంది పేదవాళ్ళు ఉండే డబుల్ బెడ్రూమ్ దగ్గరికి ఇవాళ 34 కోట్లు ఇవ్వడంతో అక్కడ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకు, డ్రైనేజ్ వ్యవస్థ అయింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అట్లనే మొన్న 62.5 కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్లకు పోయినాయి. 8 ప్యాకేజీల కింద పిలవడం జరుగుతుంది. దాంట్లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లోన్ ఉంది, యూఐఈఎఫ్ గైడ్ లైన్స్ తోటి ఉంటుంది. కాబట్టి 5 కోట్లకు తక్కువ కాకుండా ప్యాకేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా నిరంతరం 30 ఫీట్లకు తక్కువ లేకుండా రోడ్లు ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ, నన్ను జగిత్యాల ప్రజలు ఏదైతే విశ్వాసంతో గెలిపించారో, గెలిచిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తూ, జిల్లా మంత్రులు అందరూ సహకారం తీసుకొని, స్థానిక నాయకత్వం, అధికారుల సహకారంతో నాణ్యమైన రోడ్లు వేస్తున్న సందర్భాల్లో కొన్ని విమర్శలు ఉంటాయి. విమర్శలు అనేవి ఎప్పుడు కూడా రాజకీయాల్లో కామన్. మనం చేసుకుంటూ పోవడం అనేది ప్రజలే తప్పకుండా గుర్తిస్తారు. ఇవాళ ఈ ప్రాంతానికి వస్తే రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా ఇక్కడ పెద్దలు, మా మన్సూర్ భాయ్ కావచ్చు, అహ్మద్ భాయ్ కావచ్చు, అందరూ కూడా ఇక్కడికి రావడం, ఈ సందర్భంలో వేస్తున్న క్వాలిటీ రోడ్డు మా మన్సూర్ భాయ్ చెప్పిండు, 8 ఇంచులు అన్నారు కానీ 10 ఇంచులు వేసిండ్రు. ఇంత మంచిగా కట్టలు కట్టి నీళ్ళు పెట్టినండి. ఎందుకంటే ఇక్కడ అలవాటు లేకుండే గడ్డి చల్లి పోదురు. అలాంటి నేనే వచ్చి 31వ వార్డు దగ్గర కాన్సీగా ఇంటి ముందర రోడ్ ఖరాబ్ అయిందంటే, క్యూరింగ్ లెక్క ఖరాబ్ అయిందంటే కొంత చూసి అదే రోజు మందలిచ్చిన, ఇది కాదు పద్ధతి, ఖచ్చితంగా పల్లెటూళ్ళలో కూడా మట్టి పోసి కట్టలు కడతారు, మంచిగా చేయాలని చెప్పి చేస్తే దాని ముందటికెళ్ళేసిన రోడ్డు దాదాపు 200 మీటర్లు బ్రహ్మాండంగా ఉంది కదా. వీడిఎఫ్ టెక్నాలజీతో చేస్తున్నారు. డ్రైన్లు కూడా మంచిగా కడతా ఉన్నారు. ఈ కడుతున్న సందర్భంలో కొందరు విమర్శిస్తున్నారు. ఇక ఆ విమర్శలను నేను పట్టించుకోదలుచుకోలే, పని చేసుకుంటూ పోవాలి. జగిత్యాల పట్టణంలో ఇలా చెప్తా ఉన్నా, గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో ఈ ఏడాది లోపల ఒక్క గల్లీ కూడా రోడ్డు మోరీ లేనిది ఉండదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా నేను ప్రజలను కోరుతున్నా, పని చేసేటప్పుడు పని ఆపకూడదు. ఎందుకంటే 35వ వార్డులో పని చేసినప్పుడు చాలాసార్లు ఆపినది. నా ఇంటి వార్డు దగ్గరనే. అట్లనే మార్కండేయ గుడి దగ్గర కూడా డ్రైన్ పెట్టినాక మా గద్దెలు పోతున్నాయని చెప్పి పని ఆపారు. టవర్ దగ్గర కూడా ఒకసారి ఆపారు. దయచేసి ప్రజల సహకారం ఉంటే పని ఫాస్ట్ చేయొచ్చు. లేకపోతే కాంట్రాక్టర్ పని పెట్టి వెళ్ళిపోతాడు. వాళ్ళు లేబరు అందరు తీసుకొచ్చుకున్న తర్వాత, ఎక్కడి నుంచో మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత పని చేయకపోతే కాంట్రాక్టర్ నష్టపోతాడు. ఒకసారి కాంట్రాక్టర్ వాడు ఇబ్బంది పడాలంటే పని చేయడు. సో మనం సహకరించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఈ అభివృద్ధిలో సహకరిస్తున్న ముఖ్యంగా మన 42వ వాడి గోరెమియా చౌరస్తా నుంచి ఈ పక్క వాడు పత్రిక గల్లీ, కాజీపుర దానిక ఉన్న ఇళ్ళ వాళ్ళందరినీ కూడా పేరు పేరున నేను అభినందనలు తెలియజేస్తూ నాయకులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.